వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తితో ఉన్నటువంటి బాలినేని తనకేం కావాలో జగన్కి చెప్పారో లేకపోతే చెప్పలేదో తెలియదు. ఆ తర్వాత బాలినేని పేరుతో రకరకాలైనటువంటివి అయితే పాయింట్స్ వస్తున్నాయి. అది వాట్సాప్ గ్రూపులో స్టార్ట్, ఆ తర్వాత అదే స్ప్రెడ్డింగ్ అవుతున్నాయి. ఆయన దాన్ని ఖండించట్లేదు, లేదా ఇంతకు ముందుకు మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడట్లేదు. మొన్న వచ్చినటువంటిది జగన్ అహంకారి, నియంత, అట్లాంటి వాడు పార్టీ నడపలేడు అన్నాడని, అట్లాగే తను పార్టీకి రాజీనామా చేశానని చెప్పేసి అన్నారండి. అట్లాగే ఆయన హైదరాబాద్ వెళ్తున్నారు, అక్కడ చేరిపోతున్నారు తెలుగుదేశం పార్టీలో. దానికి మళ్ళీ దామచర్ల జనార్దన్ ఇట్లాంటి వాళ్ళందరూ ఆయన చేర్చుకోవద్దని చెప్పడం ఇదంతా నడిచిపోయింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరొకటి బాలినేని పేరుతో ప్రచారంలోకి వచ్చింది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లోకి వైసీపీని విలీనం చేయడానికి ఆల్రెడీ సిద్ధపడ్డారు. ఆ విషయంలో అధిష్టానంతో కూడా మాట్లాడారు. అయితే మధ్యలో షర్మిల అడ్డుపడటం వలన ఆగిపోయింది. వచ్చే ఏడాదికి విలీనం చేసేస్తారు అని బాలినేని తన సన్నిహితులతో చెప్పారన్నటువంటిది ప్రస్తుతం వాట్సాప్ గ్రూపులలో తెలుగుదేశం అనుకూల వ్యక్తులు చేస్తున్నటువంటి పోస్టు ఫార్వర్డ్ చేస్తున్నటువంటిది కొంతమంది. ఇది ఎంతవరకు వాస్తవం అనేది చెప్పాల్సింది ఎవరు? బాలినేని చెప్పాలి. ఎందుకంటే తను అన్నాడా లేదా అన్నట్టు. మొన్న కూడా తను పార్టీ మారుతున్నానన్నాడని, అట్లాగే జగన్ని తిట్టాడని, ఇంకోటి అనవసరంగా తన చేత కేసు పెట్టించారు ఈవీఎంల మీద అన్నాడని, ఇట్లాంటివన్నీ వచ్చినా ఆయనేమి నోరు మెదపలేదు. కాబట్టి ఇది కూడా నోరు మెదపకపోతే ఆయన చెప్పింది నిజమన్నటువంటి పాయింటే జనంలోకి వెళ్తుంది. ఇదే నిజమేనేమో చూడాల్సి ఉంది.